హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభ. ఈరోజు ఆకుకూర పప్పు రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను అండి. చాలా క్విక్గా, ఈజీగా ఆకుకూరలో ఉండే మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ పోకుండా ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా టిప్స్ తెలుసుకుందాము ఈ వీడియోలో. దీనికి కావాల్సిన ముందుగా కందిపప్పు, ఆకుకూర, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఈ 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా పోపు కోసం ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆకుకూరని ఎప్పుడు కూడా తరగక ముందే కడగాలండి. లేక తరిగిన తర్వాత ఆకుకూరని కడిగితే దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ అంతా పోతాయి. ఇప్పుడు తర్వాత కందిపప్పు ఒక కప్పు నిండా తీసుకొని దాన్ని 2-3 సార్లు కడిగి దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఆకుకూరని యాడ్ చేసుకోవాలి. కందిపప్పును కూడా ఎక్కువ సార్లు కడగకూడదండి. కాకపోతే కాసేపు నానబెట్టుకుంటే దాంట్లో ఉండే గ్యాసెస్ అన్నీ పోతాయి. నానబెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూరలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగానే వాడతానండి, ఎక్కువగా వాడతాను పసుపు. యాంటీబయాటిక్ కాబట్టి పసుపు బాగా వాడతాను నేను. తర్వాత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. ఉప్పు చూసుకొని వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 4-5 రెబ్బలు చింతపండు అన్నీ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆకుకూర పప్పు విజిల్ తీసుకునేటప్పుడు తొందరగా క్విక్గా అయిపోవాలి అంటే విజిల్ ఇట్లా తీసేసుకోవచ్చండి. కొంచెం ఒక గరిటె తీసుకొని ఆ విజిల్ని పైకెత్తితే లోపల ఉండే ప్రెషర్ అంతా పోతూ ఉంటుంది. ఇది తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ప్రెషర్ అంతా పోవాలి. పోయిన తర్వాతే ఓపెన్ చేయండి. కొంచెం ప్రెషర్ ఉంటే కుక్కరు లోపల ప్రెషర్కి బయటికి ఫాస్ట్గా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఆ ప్రెషర్ అంతా తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో చూడడానికి పప్పు. నేను ఏమి యాడ్ చేయలేదు, టమోటా కానీ ఉల్లిపాయ కానీ ఏది యాడ్ చేయలేదు. ఎప్పుడు ఆకుకూరని ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో టమోటా ఫ్లేవర్ కానీ ఉల్లిపాయ ఫ్లేవర్ కానీ ఏది తగలకుండా మీకు ఓన్లీ ఆకుకూర ఫ్లేవరే తగులుతూ ఉంటుంది. తర్వాత ఇంకా మెయిన్ పోపు పెట్టుకోవడం. నేను చెప్తూనే ఉంటాను కదా, ఐరన్ కడాయిలో కాస్త నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని పోపు బాగా వేగాలి, సువాసన వచ్చేంత వరకు వేగాలి. మినప్పప్పు లోపలి వరకు వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి పోపును మాత్రము. పోపు ఎంత బాగా వేగితే ప్రతి కూరకు కూడా అంత సువాసన వస్తుంది, అంత టేస్ట్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇంకా బాగా వేగింది అన్న తర్వాత కాస్త ఇంగువ వేసుకొని కొంచెంసేపు, చాలు చిటికెడు ఇంగువ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇక ఆకుకూరలో ఈ పోపును వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమీ అవసరం లేదండి. ఆకుకూరని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మొత్తం ఆకుకూరని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టమోటా వేయకపోయినా, ఉల్లిపాయ వేయకపోయినా ఎంతో బాగుంటుంది ఈ పప్పు. ఇందులోకి పోపు వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసేసుకొని మామూలుగా అయితే గిన్నెలోకి తీసుకున్న పని అయితే మూత పెట్టేసేయండి. ఆ పోపు స్మెల్ అంతా ఆకుకూర పప్పుకు పట్టి ఎంతో బాగుంటుంది. ఎంత రుచిగా ఉంటుందో వేడి వేడి అన్నంలోకి ఆకుకూర పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఆహా, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి మీ రెసిపీని ఎలా కుదిరింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి.